హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ టెక్ బిగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పాన్ కార్డ్ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా మీరు ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఆ ఓపెన్ చేశాక నేను ఇక్కడ హైలైట్ చేసిన ఎల్లో కలర్లో హైలైట్ చేసినట్టుగా సెర్చ్ చేయండి, NSDL పాన్ అప్లై ఆన్లైన్. దాని తర్వాత వచ్చే ఫస్ట్ లింక్ ఆన్లైన్ సర్వీసెస్ NSDL.com అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఆన్లైన్ పాన్ అప్లికేషన్ పైన క్లిక్ చేసి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ టైప్, కేటగిరీ, ఈ టైటిల్, ఇంకా ఇక్కడ స్టార్ మార్క్లో ఉన్నాయన్నీ మ్యాండేటరీ అన్నట్టు. మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇక్కడ అప్లికేషన్ టైప్ అండ్ కేటగిరీ వచ్చేసి శాంపుల్గా నేను చూపిస్తున్నాను. న్యూ పాన్ అప్లికేషన్, ఒకవేళ న్యూ అయితే ఏమైనా చేంజెస్ కావాలంటే ఎగ్జిస్టింగ్ అని సెర్చ్ చేసేయండి. ఇక్కడ నేను న్యూగా ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఇక్కడ న్యూ పాన్ క్లిక్ చేసి ఇక్కడ కేటగిరీ ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సర్ నేమ్, ఫస్ట్ నేమ్, మీ లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అవన్నీ ఇచ్చేసేయండి. అది ఇచ్చేసాక ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి క్యాప్చా కూడా వెరిఫై చేసుకున్నాక సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక మీకు ఒక టోకెన్ నెంబర్ జనరేట్ అవుతుంది. అది ఈమెయిల్కి ఇంకా ఫోన్ నెంబర్కి కూడా వస్తుంది. ఆ యొక్క టోకెన్ నెంబర్తో మనం పాన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. సో ఆ టోకెన్ వ్యాలిడిటీ వచ్చేసి 30 days ఉంటుంది. ఒకవేళ మనం డైరెక్ట్ ఇప్పుడే ఫిల్ చేయాలనుకుంటే ఇక్కడ కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ చూస్తే టోటల్గా 5 steps ఉన్నాయి. ఈ 5 steps కంప్లీట్ చేస్తే పాన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడం అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి కింద హౌ టు సబ్మిట్ ద అప్లికేషన్ డాక్యుమెంట్స్ అని ఉంది కదా, ఇక్కడ నేను హైలైట్ చేసినట్టుగా సెలెక్ట్ చేసుకోండి. పేపర్లెస్గా జస్ట్ ఆధార్ కార్డ్ ఈకేవైసీ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మన లాస్ట్ 4 digits ఆఫ్ ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి ఇక్కడ అగ్రీలో ఎస్, మన ఫోటోగ్రాఫ్ ప్రింట్ కావాలని ఎస్ అని పెట్టండి. నెక్స్ట్ దీని తర్వాత మీ ఫ్యామిలీ డీటెయిల్స్ వస్తుంది. దీనికంటే ముందుగా పర్సనల్ డీటెయిల్స్ వస్తుంది. సేమ్ మనం టోకెన్ జనరేట్ అయ్యే ముందు ఇచ్చాం కదా, సేమ్ ఆ టోకెన్ ఆ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ వస్తుంది. ఇక్కడ మీరు ఇచ్చే ఫ్యామిలీ డీటెయిల్స్ వచ్చేసి పాన్ కార్డ్ మీద ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అవి ఇచ్చేసి ఫాదర్ నేమ్ కావాలా, మదర్ నేమ్ కావాలా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. దీని తర్వాత ఇన్కమ్ రిలేటెడ్ డీటెయిల్స్, మీ యొక్క ఇన్కమ్ శాలరీ అయితే శాలరీ కానీ, బిజినెస్ అని, లేకపోతే నో ఇన్కమ్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మనం పాన్ కార్డ్ అప్లై చేశాక అది ఏ అడ్రస్కి రావాలని రెసిడెన్స్ ఆర్ ఆఫీస్ అని సెలెక్ట్ చేసి దాని తర్వాత అడ్రస్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఇంటి పేరేంటి, లేదా ఆఫీస్ సెలెక్ట్ చేసుకుంటే ఆఫీస్ పేరేంటి, ఫ్లాట్ నెంబర్, మొత్తం అడ్రస్ అంతా ఇచ్చేసేయండి. దాని తర్వాత మీ ఫోన్ నెంబర్, తర్వాత ఈమెయిల్ ఐడి అవన్నీ ఇచ్చేసాక నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేశాక ఏరియా కోడ్ అని వస్తుంది. సో ఈ ఏరియా కోడ్ కోసం మీరు ఇక్కడ పైన ఎంటర్ చేసినట్టుగా DL, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఢిల్లీ సెర్చ్ చేసి చూస్తున్నాను. సో ఇక్కడ ఇండియన్ సిటిజన్ సెలెక్ట్ చేసి స్టేట్ ఢిల్లీ సెలెక్ట్ చేసుకోండి. సిటీ కూడా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కింద మీ దగ్గరలో ఉన్న ఏరియా కోడ్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. అది మీకు ఏది నియరెస్ట్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ పైన ఆటోమేటిక్గా పాపులేట్ అయిపోతాయి. రేంజ్ కోడ్ కానీ, ఏఓ టైప్, ఏరియా కోడ్ అవన్నీ పాపులేట్ అయిపోతాయి. అది అయిపోయాక కింద మీరు లైక్ ప్రూఫ్గా ఏది పెట్టాలనుకుంటున్నారు, ఆధార్ కార్డ్. నేనైతే ఇక్కడ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ మన నేమ్ ఇచ్చేసి సబ్మిట్ చేసేయడమే. సబ్మిట్ క్లిక్ చేశాక ఇక్కడ 8 numbers, ఫస్ట్ ముందుగా మనం లాస్ట్ 8 digits ఎంటర్ చేసాం కదా, ఇప్పుడు ఫస్ట్ 8 digits ఆఫ్ ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి నేమ్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మన జస్ట్ మళ్ళీ ఒక నేమ్ కానీ, డేట్ ఈరోజు అప్లై చేస్తుంటే ఈరోజు డేట్ ఇచ్చేసేయండి. ఆ ప్లేస్ ఇచ్చి ప్రొసీడ్ పైన క్లిక్ చేశాక పేమెంట్ పేజ్ వస్తుంది. ఇక్కడ మీరు DDలో పేమెంట్ చేయొచ్చు, ఆన్లైన్లో చేయొచ్చు, లేకపోతే త్రూ పేటిఎం యాప్ కూడా చేసేయచ్చు. ఇక్కడ నేను ఆన్లైన్లో బిల్ డెస్క్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో UPI పేమెంట్ చేయాలి. దానికోసం ఇక్కడ అప్రాక్సిమేట్లీ 107 rupees ఛార్జ్ చేస్తున్నారు. సో అది సెలెక్ట్ చేశాక ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆ పేమెంట్ అయిపోయాక ఆధార్ కార్డ్ ఈ స్క్రీన్ వస్తుంది. సో ఇక్కడ ఆధార్ కార్డ్ లాస్ట్ 4 digits మనం మ్యాచ్ అయితే ఎస్ అని అది చెక్ బాక్స్ క్లిక్ చేసి కంటిన్యూ పైన ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేశాక ఇక్కడ కంటిన్యూ విత్ ఈకేవైసీ అని వస్తుంది. సో దానిపైన ప్రెస్ చేశాక మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి OTP వస్తుంది, దాన్ని వ్యాలిడేట్ చేస్తే సరిపోతుంది. ఒక 10-15 daysలో పాన్ కార్డ్ వచ్చేసి మీ ఇంటికి డెలివర్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.